ఎంత పెద్ద మోసం. నాతో ఇంత పెద్ద అబద్ధం చెప్పారా? మన వాళ్ళను గుర్తించడం నేర్చుకోండి వదిన. మీ మంచి కోరే వాళ్ళని మీరు చులకం చేసి చూస్తున్నారు. ఇప్పుడు మీ చిన్న కోడలి లీరలు చూడండి. ఆమె విషపూరితమైన నాగుపాము కంటే తక్కువేం కాదు. చిన్నాని తీసుకుని షికారుకు వెళ్ళింది కదా. వదిన, ఇది ప్రారంభం మాత్రమే. ముందు ముందు చూడండి. ఈ మీ చిన్న కోడలు భవిష్యత్తులో ఇంకెన్ని రంగులు చూపిస్తుందో చూడండి. చాలు ఠాకూర్జీ. చాలా ఎక్కువైంది. నాతో ఇంత పెద్ద అబద్ధం చెప్పారు, నన్ను మోసం చేశారు. నేను వాళ్ళని వదలను. దీనికి తన మూల్యం చెల్లించుకోక తప్పదు. అన్నట్టు ఒక మాట చెప్పనా, మనం ఇక్కడ నుండి ఏదైనా ఇంట్లో పిల్లలకి తీసుకెళ్ళగలిగితే ఎంత బాగుండేది. వాళ్ళంతా ఎంత ఆనందపడేవారో. మనం ఇద్దరం ఇలా బయట భోజనం చేయడానికి వచ్చాం. మరి పాపం వాళ్ళకి మంచి ఆహారం కూడా దొరకదు. చూడండి, ఒక రోజు నేను అందరినీ ఇలాగే ఏదైనా రెస్టారెంట్కి భోజనానికి తీసుకొస్తాను. అంతేకాకుండా ముగ్గురు అక్కల్ని కూడా తీసుకొస్తాను. మీరు చేసే ఆలోచన చాలా మంచిది. కానీ అహానా, ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నీకు అమ్మ గురించి తెలుసు కదా. అమ్మ మూడ్ ప్రెషర్ కుక్కర్ లాగా వేడిగా ఉంది. కొన్ని రోజులు గడవనివ్వు, అమ్మ మూడ్ సెట్ అవుతుందని నాకు అనిపిస్తోంది. ఆ తర్వాత నీకు నచ్చింది నువ్వు చేయొచ్చు. ప్రస్తుతానికి ఇవన్నీ మానుకోవాలి. ఇలా ఒక రోజు బయట భోజనం చేయటంలో కూడా ఇబ్బంది ఉందా? అహానా, నువ్వు చదువుకున్న దానివే, కాలేజీకి కూడా వెళ్ళావు. నీ స్నేహితులతో కలిసి ఇక్కడికి అక్కడికి వెళ్ళే ఉంటావు. కానీ మన ఇంటి ఆచార వ్యవహారాలు వీటన్నింటినీ అనుమతించవు. అందుకే చెప్తున్నాను, దయచేసిన వాళ్ళంటివి చేయకు. సరే, నేను అలాంటివేమీ చేయను. సరే, ఒకటి చెప్పండి, మీరు ఈ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? ఏం ట్రైనింగ్? అదే, ప్రతి విషయంలోనూ ఇది చేయకు అది చేయకు అని చెప్పే ట్రైనింగ్. అది మనం బయటికి వచ్చాం. ఒక పనీర్ కూర ఆర్డర్ తీసుకురండి. మీరు రోటీ తీసుకుంటారా? అవును. 2 రోటీలు. అలాగే. Cheers. Cheers. నేనేమంటున్నానంటే, ఈరోజు మనం క్యాండిల్ లైట్ డిన్నర్కి వచ్చాం. పానీపూరి తిన్నాం, సినిమా చూసాం, మాల్కి కూడా వెళ్ళాం. ఒకవేళ ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా ఈ ట్రైనింగ్ వాళ్ళ ముందు దేనికి పనికిరాదు. దేవుడా, నేను నా ఫోన్ అసలు ఆన్ చేయలేదు. మీరు మీ ఫోన్ ఆన్ చేశారా? నేను కూడా నా ఫోన్ ఆన్ చేయలేదు. అహానా, మన ఫోన్లో స్విచ్ ఆఫ్లోనే ఉండిపోయాయి. అమ్మకు ఫోన్ చేయాల్సింది. అంతా గందరగోళం అయిపోయింది. ముఖ్యమైన పనే మర్చిపోయాం అహానా. ఎవరైనా మీకు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందో ఊహించండి. నాకెవరు ఫోన్ చేస్తారు? అత్తయ్య నా మీద కోపంగా ఉంది. పైగా ఈరోజు ఇంటికి పోలీసులు కూడా వచ్చారు. అప్పుడు అత్తయ్య నా పట్ల చాలా ఘోరంగా ప్రవర్తించింది. నేను నిర్ణయించుకున్నాను, ఇకపై నేను ఆమెతో ఎప్పటికీ మాట్లాడను. ఇంకా మీ ఇంట్లో వాళ్ళు కూడా అనవసరంగా ఇంటికి పోలీసులను పంపారు. ఎంత అవమానం జరిగింది. అహానా, నేను నీకు మాట ఇచ్చాను కదా, ఆఫీస్ తర్వాత మీ ఇంట్లో వాళ్ళని, మీ అమ్మని కలుస్తానని. అంతా బాగుంది, ఏ టెన్షన్ లేదని వాళ్ళకి చెప్తాను. ఒక్కసారి మీ అమ్మని అడుగు, మా ఇంటి నుండి ఎవరైనా ఫోన్ చేశారా అని. అహానా, అందరూ 9 గంటలు భోజనాన్ని కలుస్తారు. 9:30 అయింది. బహుశా వాళ్ళు ఫోన్ చేసి ఉండొచ్చు. ఒకసారి చెక్ చేయి ప్లీజ్. అవును, చేస్తున్నాను. దయచేసి ఇలా చెప్పి నన్ను ఇంకా భయపెట్టకండి. ఫోన్ చేస్తున్నాను. హలో. హలో అమ్మా. ఆనా, ఎక్కడున్నావు తల్లి నువ్వు? ఎక్కడున్నావంటే? నా ఉద్దేశం నువ్వెక్కడికి వెళ్ళావని. అమ్మా, నేను బయట ఉన్నానని ఎలా తెలుసు? ఎవరైనా నీకేమైనా చెప్పారా? మీ అత్తగారు ఫోన్ చేశారు. అత్తగారు ఫోన్ చేశారా? అవునా హనా, ఇంకెవరు చేస్తారు? మీరు ఇక్కడికి వస్తున్నావని చెప్పి బయలుదేరారని వదిన చెప్తోంది. అల్లుడు గారు నీతోనే ఉన్నారు కదా. వదిన నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతోంది. మీరు ఇక్కడికి రాలేదని నేను చెప్పేశాను. అమ్మా, నువ్వు కూడా ఏది పడితే అది చెప్పేస్తావు. నిన్నలా చెప్పమని ఎవరన్నారు? మీరు అబద్ధం చెప్పి బయలుదేరారు. నేనేమీ ఆలోచించకుండా చెప్పేశాను. అహానా, ఏమైంది? మీరు కూర్చోండి, అందరూ చూస్తున్నారు. ఆనా, ఒకవేళ నువ్వు ఇక్కడికి వస్తున్నానని చెప్పి బయలుదేరితే అప్పుడు ఇక్కడికే రావాలి కదా తల్లి. అహానా,
ఏం జరిగింది చెప్పండి. మీ అమ్మ మా అమ్మకు ఫోన్ చేశారు, మనం అక్కడికి రాలేదని మా అమ్మ చెప్పేసింది. ఏంటి ఇప్పుడేమవుతుంది? అమ్మ ఎన్ని గంటలకు ఫోన్ చేసిందో అడుగు. దాదాపు 2 గంటల క్రితం మాట ఇది. అమ్మ 2 గంటల క్రితం అని చెప్తోంది. 2 గంటల క్రితం? అమ్మ ఒక పంచే, నువ్వు ఇప్పుడు ఫోన్ పెట్టే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. వద్దు వద్దు, అత్తయ్యకు ఇలా చెప్పు. ఒక్కసారి మా అమ్మకు ఫోన్ చేసి వాళ్ళతో ఇలా చెప్పమని, మేము అక్కడికి వెళ్ళామని, కాసేపు గడిపామని, ఇప్పుడే బయలుదేరామని చెప్పమను. అహనా, అర్జున్ ఏమంటున్నారు? అమ్మా, ఈయన ఏమంటున్నారంటే నువ్వు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మేము అక్కడికి వచ్చామని, ఇప్పుడే తిరిగి రావడానికి బయలుదేరామని చెప్పమని. లేదు అహనా, నేను అంత పెద్ద అబద్ధం చెప్పలేను. అయినా ఎవరికి తెలుసు, మీ అత్తగారు నిజం తెలుసుకోవడానికి ఎవరినైనా ఇక్కడికి పంపితే పెద్దమ్మ, పెద్దనాన్న, కోడలు వీళ్ళందరూ మీరు ఇక్కడికి రాలేదని వాళ్ళకి నేరుగా చెప్పేస్తారు. నువ్వు నీ భర్తతో కలిసే బయటికి వెళ్ళావు కదా, మరి ఇక్కడికి వస్తున్నానని అలా అబద్ధం చెప్పి ఎందుకు వెళ్ళావు? నీ అత్తగారింటి వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారు చెప్పు? అబద్ధాలు కోరనుకుంటారు. ఒక దాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. మీకు పదే పదే చెప్పాను సంసారం మీద శ్రద్ధ పెట్టమని. సరే, నీ మాట నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టే ప్లీజ్. సరే, ఇప్పుడేం చేద్దాం? నాకేమీ అర్థం కావటం లేదు. అహనా, దయచేసి నువ్వేమీ అనుకోకు. మనం ఇక్కడ డిన్నర్ చేయకుండానే వెళ్ళాల్సి వస్తుంది. మనము ఆర్డర్ ఇచ్చేసాం కదా, మీరు తినరా? మరి ఇప్పుడు బహుశా ఆర్డర్ క్యాన్సిల్ కూడా అవ్వదు. పర్వాలేదు, క్యాన్సిల్ చేయకపోయినా అవసరమైతే మనం డబ్బులు కట్టి తినకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మన ఇంట్లో ఇప్పటికే మహాభారతం జరుగుతోందని నీకు తెలుసు కదా. ఇప్పుడు పైగా ఇదొక సమస్య. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఉంటారని నాకు అనిపిస్తుంది. మన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చి ఉంటుంది. అసలు ఇంటికి వెళ్ళాక వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఏం చేయాలి? ఏదో ఒక అబద్ధం చెప్పాల్సిందే, కానీ ఏం చెప్పాలి? ఒక పని చేద్దాం. నాకు ఒక కలీగ్ ఉన్నాడు, అతనికి ఆరోగ్యం బాగోలేదు, జబ్బు పడ్డాడు అని చెబుతాం. మనం అతని ఇంటికి చూడటానికి వెళ్ళామని, నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళలేను కాబట్టి నిన్ను కూడా వెంట తీసుకెళ్ళానని చెబుతాం. ఆహనా, ఇదే చెప్పాలి, అర్థమైందా? అంటే ఇప్పుడు మనం ఇంకొక అబద్ధం చెప్పాలన్నమాట. మనం అబద్ధం చెప్పకపోతే మనం ఇలా వచ్చామని ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది. మళ్ళీ ఎప్పుడు బయటికి వెళ్ళనివ్వరు. కాబట్టి మనం ఈ అబద్ధాలు చెప్పాల్సిందే. ఇదే చివరిసారి, అంతే. సరే, నేను చెప్తాను. కానీ మీకు తెలుసు కదా, నాకు అబద్ధం చెప్పడం అస్సలు ఇష్టం ఉండదు. మీ వల్ల నేను ఇన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ముందే చెప్పుంటే ఇవి జరిగేవి కావు. అయ్యే అవును నా దేవి, నాకు తెలుసు నీకు అబద్ధం నచ్చదు. కానీ మనం ఈ విషయం అమ్మకి చెప్పకపోతే అమ్మ మనల్ని ఒంటరిగా వెళ్ళనివ్వదు. ఈ పానీపూరి తినడం, సినిమా చూడడం లేదా రెస్టారెంట్కి రావడం, క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడానికి మనకు అనుమతి దొరికేది కాదు. పైగా ఇంట్లో వాళ్ళు 10 మాటలనేవాళ్ళు. నువ్వింకా వీళ్ళను గుర్తించలేదా ఏంటి? మన ఇంట్లో వాళ్ళ వల్ల మనం ఇప్పటి వరకు కలిసి సమయం గడపలేకపోయాం. ఇలా మార్గాలు ఎంచుకోవాల్సి వస్తుంది, అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. నీకు తెలుసు కదా, పెళ్ళైనప్పటి నుండి మనం రాత్రిపూట వేరువేరు గదుల్లోనే ఉంటున్నాం. నువ్వు అమ్మతోనే పడుకోవాల్సి వస్తుంది. నాకేమో సాకు చెప్పారు, నేను చదువుకోవాలి, ప్రిహోషన్ రావాలి. అరే, నా ధ్యాస చదువు మీద లేదు. అమ్మకేమని చెప్పను? అప్పుడు నీ ఊహల్లోనే మునిగిపోయి ఉంటాను. నీకు ఇలాంటి పరిస్థితిలో నవ్వొస్తుందా? అహానా, నాకు భయంతో కాళ్ళు వణికిపోతున్నాయి. ఒక మాట చెప్పనా, మీలాంటి పెద్ద పిరికి వాడిని నేను ఇంతవరకు చూడలేదు. పదండి, ఇవన్నీ వదిలేసి మీరు రండి. అత్తయ్య, ఇప్పుడు మీరు పడుకోండి. మీరు ఏం చెప్పాలనుకున్నారో అది రేపు ఉదయం చెప్పండి. రాత్రి ఎప్పుడు తిరిగి వస్తారో ఎవరికే తెలియదు కదా. ఉపదేశించకు, నేనేం చేస్తున్నానో తెలుసు. వదినా, రాత్రి 11 గంటలు దాటింది. వీళ్ళు మన ఇంటిని ఒక హోటల్ లాగా మార్చేశారు. నేను ముందే చెప్పాను, ఇది ప్రారంభం. ఇప్పుడు ముందు నుయ్య ఉంది. ఎవరైనా తానే కావాలని దూకాలనుకుంటే దూకొచ్చు. అప్పుడు అన్నయ్య మనం ఏం చేయగలం? ఠాకూర్ గారు నన్ను దెప్పి పొడుస్తున్నారు. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇదే అవకాశం అని. ఏం చెప్పాలనుకున్నావో అది చెప్పేయ్. చిన్న, నా పట్ల ఇలాంటి ప్రవర్తన చూపించాడు, అది మీకు సంతోషంగా ఉంది. అవును, నా ఉద్దేశం అది కానే కాదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇక చాలు. నేను తప్పుగా అర్థం చేసుకోవడం లేదు. మీకు పడుకునే సమయం అయింది, మీరు మీ గదికి వెళ్ళండి. నా కొడుకు ఇంతవరకు తిరిగి రాలేదు. నేను ఇక్కడే కూర్చుంటాను. వెళ్ళి పడుకోండి. వదినా, అమ్మా, నేను పోల్టుకి చిన్నాకి మధ్య ఎప్పుడూ ఏ వివక్ష చూపలేదు. ఇలా మాట్లాడుతున్నారు. చిన్న నా కొడుకు కాదా?
నిజంగా అలాగే ఉంటే ఠాకూర్ గారు దయచేసి మీరు కొంచెం మాట్లాడకండి. ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలాగా చెప్పకండి. అరే, ఎవరు కావాలని నుయ్యల్లో దూకాలనుకుంటారు? ఎవరు తనకి తన కొడుకుకి చెడు కోరుకుంటారు? తన కొడుకుని ఎవరు నమ్మకుండా ఉంటారు? మీరు మీ పోల్టోడి నమ్మరా చెప్పండి? లేదు వదిన, ఇది పూర్తిగా తప్పు. మీరు చెప్పింది అక్షరాల నిజం. చిన్నాన్ని రానివ్వు, నేను అతన్ని మందలిస్తాను. వాడు నీ పట్ల ఎలా ప్రవర్తించగలడు? దేవుడా, వీళ్ళెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇప్పుడేమవుతుందో తెలీదు. అత్తయ్య గారికి ఏ అవసరం వచ్చిందో అహానా ఇంటికి ఫోన్ చేయడానికి. అక్కయ్య, ఇద్దరు ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారు. మనం వాళ్ళకేమీ చెప్పలేం కూడా. ఇప్పుడు చూడు, వాళ్ళు వచ్చి అబద్ధాలు చెప్తే అప్పుడు వాళ్ళు మాట వినరు, ఎవ్వరు వినరు. పైగా వాళ్ళకి తిట్లు పడతాయి. వాళ్ళకి ఇంకా చెడు జరుగుతుంది. కానీ అక్కయ్య, అహానా తన భర్తతో వెళ్ళింది కదా, ఇందులో ఇబ్బంది ఏముంది? ఈ ఇంటి నియమాలేంటో అర్థం కావు. నోర్మల్, ఈ ఇంట్లో ఇలాంటి మాటలు నోటికి రావడం కూడా పాపమే. అవునక్కయ్య, ఈ ఇంట్లో ప్రతిదీ పాపంలాగే ఉంది. మీ ముగ్గురికి ఇక్కడ ఏమైనా పనుందా? అరే అత్తయ్య, నువ్వు ఇంకా పడుకోలేదా? అయినా నీకంటే ముందు మేము ఎప్పుడు పడుకోం కదా, అందుకే ఇక్కడ చప్పుడు చేయకుండా నిలబడ్డాము. అరే, మీరెందుకు ఆగారు? పదండి. అరే నువ్వు వెళ్ళు, నాకు కొంచెం ఇక్కడ పనుంది. వావ్, మీరు నన్ను ముందు పంపిస్తున్నారా? నేను ముందు వెళ్ళాలా? అస్సలు కుదరదు. నేను మీతో పాటే లోపలికి వస్తాను, అర్థమైందా? నాకు అర్థమైంది. ఈ స్కూటర్ సాకుతో మీరు ఆలస్యంగా వస్తారు. ఆ కాల్పులు, బాంబులన్నీ మొదట నా మీద పడాలని, తర్వాత మీరు ఫస్ట్ ఎయిడ్ తీసుకుని వస్తారు. కానీ ఈ రోజు నేను అలా జరగనివ్వను. మీరు నా వెంటే లోపలికి రావాలి. అహనా, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మీరు ఎవరికీ భయపడరు కదా. ఈ విషయం నాకు తెలుసు. మీ వంశంలో వీరుల రక్తం ప్రవహిస్తోంది. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నువ్వు లోపలికెళ్ళు, వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. నేను నీ వెంటే వస్తాను, వెళ్ళు. అది నిజమే. కోడలా, మీ ముగ్గురు చిన్న కోడల దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. వీధుల్లో ఇలానే నాట్యం చేస్తూ తిరగండి. ఆమె ఇంటి గౌరవ మర్యాదలను మట్టిలో కలిపేసింది. మీరు కూడా నాశనం చేసేయండి, సరేనా? పెద్దతయ్య, అన్నయ్యకి విషయం తెలీదు. నేను చిన్నాలాంటి వాటిని కాదు. నా భార్య నాతో ఎప్పుడు ఇలాంటివి చేయించలేదు. ఒకవేళ పొరపాటున ఇప్పుడైనా ఆమె ఇలాంటి ధైర్యం చేసినా అప్పుడు ఆ రోజే ఆమెకు చివరి రోజు అవుతుంది. కానీ పోల్టు అన్నయ్య, అహానా ఎక్కడికి వెళ్ళినా తన భర్తతోనే వెళ్ళింది కదా, ఇందులో ఇబ్బంది ఏముంది? చూడండి, ఏంటంటే ఈ ఇంటి మనుషుల ఆలోచనలు మీ భర్తలాగా మోడ్రన్ కాదు. మాకు అలాంటి మోడ్రన్ ఆలోచనలు లేవు. మేము కట్టుబడి ఉండే వ్యక్తులం. ఈ వంశానికి సంస్కారం ఉంది. ఇలాంటి పనులు మాకు గౌరవం ఇవ్వవు. అలాగే మిమ్మల్ని ఎవరైనా సలహా అడిగారా? అవును, అవును, నన్నెవరూ సలహా అడగలేదు. కానీ నేను కూడా ఈ ఇంటి సభ్యురాలనే. చూస్తున్నారా, నేను కూడా ఈ కుటుంబంలో భాగమే. అహానా ఇంకా అర్జున్ అన్నయ్య నిజంగా ఏదైనా ఆపదలో ఉన్నారేమో అని నాకు ఆందోళనగా ఉంది. కాబట్టి వాళ్ళిద్దరూ తిరిగి ఇంటికి వచ్చే వరకు, ఇంకా అసలు విషయం తెలిసే వరకు, ఇదంతా ఎందుకు జరిగిందో తెలిసే వరకు, కనీసం అప్పటి వరకు తప్పుడు అంచనాలు వేయటం సరైనది కాదు కదా అత్తయ్య. నా ఉద్దేశ్యం, వాళ్ళు పుట్టింటికి వెళ్ళకపోవడానికి వేరే ఏదైనా కారణం ఉండవచ్చు కదా. కానీ ఈ రోజు ఈ ధైర్యవంతురాలు తన ధైర్యం చూపించదు. అర్థమైందా అయ్యా? మీ వల్లే ఇరుక్కుపోయాను. నేను చెప్పాను అబద్ధం చెప్పొద్దని, కానీ మీరు వినలేదు. మీ ఈ ఏడుపు మొహం చూసి నేను మోసపోయాను. అర్థమైందా? అవును, ఈ రోజు మీరు నా వెంటే లోపలికి రావాలి. నేను అస్సలు వినను. నేను మీ బాధ్యతని. బాధ్యత బానే ఉంది, కానీ నీ వల్ల నేను బలైపోతాను. నా ప్రాణం పోతుంది. ఓహో, మీకు సిగ్గులేదా? ఇలాంటి చిన్న విషయాలకి ప్రాణం పోతుందని మాట్లాడుతుంటారు. మీరు మీ భార్యను షికారుకు తీసుకెళ్లారు. ఎవరో తెలియని అమ్మాయిని తీసుకెళ్లేదు కదా. ఇందులో తప్పేమీ లేదు. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కలిసి బయటికి వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు, కానీ మిగతా ప్రపంచంలో జరిగినట్టు మా ఇంట్లో జరగదహనా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్లీజ్. నువ్వు కామ్గా ఉండు, ఎందుకంటే మా ఇంటి నియమాలు జైలు నియమాల్లా ఉంటాయి. నాకొక మాట చెప్పండి, అనవసరమైన నియమాల భారం కింద మనం ఎంతకాలం మగ్గిపోవాలి? సరే వెళ్ళు, ఇప్పుడే వెళ్ళి చెప్పి నీ భారాన్ని దించుకో. దయచేసి నా మీద కోప్పడకండి. మీరు నాతో లోపలికి వస్తున్నారా లేదా ఆలోచించుకోండి. అహనా, సరే ఒక పంచి, నువ్వు వెళ్ళు, నేను నీ వెంటే వస్తాను. ఇద్దరం కలిసే. సరే కలిసే వెళ్దాం.
ఏంటి చిన్న? మీ అత్తగారు నీకు ఏమేం పెట్టారు? భోజనం చేయడానికి ఇంత సమయం పడుతుందా? చిన్న టైం చూసావు నువ్వు? కాస్తైన బాధ్యత ఉందా? పెద్దత్తయ్య ఆరోగ్యం ఇంకా పూర్తిగా నయం కాలేదు. నీకోసమే ఎదురు చూస్తూ నిద్రపోలేదు. అత్తయ్య మేము పుట్టింటికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు? అమ్మా, అది నేను మీతో నా స్నేహితుడి గురించి ఒకసారి చెప్పాను కదా. అతను చాలా రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు. మేమిద్దరం అతని దగ్గరికి వెళ్ళాము. తన పుట్టింటికి బయలుదేరుతుండగా అతని భార్య నాకు ఫోన్ చేసింది. అందుకే అక్కడికి వెళ్ళాము. పాప మామ ఏడుస్తుంది, చాలా భయపడుతుంది. అతని ఇంట్లో కొన్ని ఆఫీస్ ఫైల్స్ ఉన్నాయి. అవి తీసుకురావడానికి నేను వెళ్ళాను. అవి ఆఫీస్లో ఇవ్వడం ముఖ్యం, లేకపోతే జీతంలో ఇబ్బంది వచ్చేది. నీకు ఇదంతా తెలుసు కదా అమ్మా, పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నాయో. ఒకవేళ జీతం రాకపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకే మేము అక్కడికి వెళ్ళాము. వాడు నా ప్రాణ స్నేహితుడమ్మా. వాడు నాకు చాలా సహాయం చేశాడు. నేను వాడికి సహాయం చేయాలని అనుకున్నాను, అందుకే ఆలస్యమైంది. మరి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? ఫోన్ అమ్మా, అది నా స్నేహితుడు పేషెంట్ కదా, అందుకే వాళ్ళ ఇంట్లో ఫోన్ వాడటానికి అనుమతి లేదు. వాళ్ళ ఇంట్లో ఫోన్ను సైలెంట్ మూడ్లో పెట్టాల్సి వచ్చిందే. నాకు అనిపించింది అతనికి ఇబ్బంది కలగకూడదని ఫోన్ ఆఫ్ చేశాను. కానీ అక్కడి నుండి బయలుదేరగానే వెంటనే ఆన్ చేశాము. నీకు అంత ప్రాణ స్నేహితుడు ఎవరు? ఆఫీస్లో నాతో పాటు పనిచేస్తాడు. అడ్రస్ చెప్పు. పోల్టు అన్నయ్య, అడ్రస్ తెలుసుకుని ఏం చేస్తావు? అక్కడికి వెళ్ళి విచారణ చేయడానికి నువ్వు పోలీస్వా? నువ్వు అబద్ధం చెప్తున్నావేమో. విచారణ చేయాల్సిందే కదా. ఇప్పుడు నీ నిజాయితీని నిరూపించడానికి నేను నీ స్నేహితుడి ఇంటికి వెళ్ళాలి, కాబట్టి వెళ్తాను. పోల్టు అన్నయ్య, నువ్వు నన్ను నమ్మడం లేదు. నువ్వు నా మీద అనుమాన పడుతున్నావు. పోల్టు అన్నయ్య, నీ ఉద్దేశం ఏంటి? నేను అబద్ధం చెప్తున్నాను. జబ్బు పడిన నా స్నేహితుని కలవడానికి వెళ్ళకూడదా? నేనేమన్నా పసిపిల్లవాడినా? అడ్రస్ అడగడానికి అంత అవసరం ఏమొచ్చింది? నేను అహానా అక్కడికి వెళ్ళామో లేదో తెలుసుకోవడానికి మీకే రుజువు కావాలి? మమ్మల్ని నమ్మకపోవడం అనేది అస్సలు బాలేదు. అమ్మా చూడు, పోల్టు అన్నయ్య అందరి ముందు నన్ను అబద్ధాల కోరుగా చూపించాలని చూస్తున్నాడు. అన్నయ్య, నువ్వు చేసేది తప్పు. చిన్న కోడలా, చెప్పండి అత్తయ్య. నువ్వు చిన్నాతో కలిసి వాళ్ళ స్నేహితుడింటికి వెళ్ళావా? కేవలం అవునా కాదా అని మాత్రమే చెప్పు. ఈయన పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఒకవేళ నేను ఈ అబద్ధంలో తోడై దొరికిపోతే అప్పుడు జీవితాంతం వీరికి నా మొహం చూపించలేను. నన్ను మరెవ్వరూ ఎప్పటికీ నమ్మరు. కానీ నిజం చెప్తే భర్త గౌరవం పోతుంది. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చెప్పాలి? ఏమైంది? నేను చెప్పింది నీకు వినిపించలేదా? సమాధానం చెప్పవా? ఏం సమాధానం చెప్తుంది? అక్క, ఒకవేళ తన అబద్ధం చెప్పి దొరికిపోతే ఈరోజు ఇక్కడ పరువు మొత్తం గంగలో కలుస్తుంది. ఇప్పుడు ఏం చెప్తుందో? అవునక్కయ్య, కనీసం మన వైపు కూడా చూడడం లేదు. లేదంటే సైకిళ్ళతో ఏదో ఒకటి చెప్పేవాళ్ళం. ఇంత చిన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఇంత సమయం పడుతుందా? అమ్మా, నేను నీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను కదా. నువ్వు అదే ప్రశ్న అహానాని ఎందుకు అడుగుతున్నావు? నువ్వు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవటానికే ఈమెను అడుగుతున్నాను. సరే చిన్న కోడ్లా, ఇలా అనుకునేదా? చిన్న నిజమే చెప్తున్నాడని నీకు ఇంకేమీ చెప్పాలని లేదా? లేదు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటాను అత్తయ్య.
నువ్వంత ప్రత్యేకంగా ఏం చెప్తావు? నువ్వు నీ భర్తతో వెళ్ళావు, భర్తతోనే తిరిగి వచ్చావు. భర్త ఏం చేసుంటాడో నువ్వు కూడా అదే చేసుంటావు. ఇక వేరేగా చెప్పడానికి ఏముంది? అత్తయ్య, ఈ ప్రశ్నకి ఈయన సమాధానం ఇచ్చారు, కానీ మళ్ళీ మీరు నన్ను ఈ ప్రశ్న అడిగారు. అంటే మీకు అనుమానం ఉందని దాని అర్థం. మీకు నా మీద ఉన్న నమ్మకం పోవడం నాకు ఇష్టం లేదు. ఒక్కసారి మీకు ఈయన మీద నమ్మకం పోయినా మీరు ఆయన్ని క్షమించేయచ్చు, ఎందుకంటే ఈయన మీ సొంత కొడుకు కదా. కానీ నేను అలాంటిదేమైనా చేస్తే మీరు నన్ను ఎప్పటికీ మీ నుండి దూరం చేసేస్తావు. అందుకే చెప్తున్నాను. నేను ఒక విషయం చెప్పాలనుకుంటాను అత్తయ్య. నిన్ను నువ్వు చాలా తెలివైన దాని అనుకుంటున్నావు కదా. పౌల్టు, ఇప్పుడు నీకు అర్థమైందా? నేను ఈమెను చూసిన రోజే ఈ విషయం నాకు అర్థమైపోయింది. ఈమె కళ్ళలో అతి తెలివితేటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వదినా, మన చిన్నాకి ఈ అమ్మాయితో పెళ్లి చేయడం మనం చేసిన అతిపెద్ద తప్పు. ఇప్పుడు బంధం ఏర్పడిపోయింది అత్తయ్య. ఇక మనం ఏం చేయగలం? మీరు కొంచెం ప్రశాంతంగా ఉంటే నేను అత్తయ్య అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పగలం.